హలో ఆల్ వెల్కమ్ టు రంగులాలికలు. నేను సౌజన్య. ఈ పాటలో మనము పెటల్స్ ఎట్లా అల్లాలి అనేది చూద్దాం. దీనికోసం బాగా వెయిట్ చేస్తున్నారు కదా, ఇంకా స్టార్ట్ చేద్దాం. దీనికోసం నేను ఎల్లో యాన్ తీసుకుంటున్నా. అయితే ఈ లాస్ట్లో 2 రోస్ ఉన్నాయి కదా, ఈ 2 రోస్లో పెటల్స్ అనేవి అల్లుతాం అనమాట. ఈ ఫస్ట్ రోలోనేమో స్మాల్ పెటల్స్ అల్లుతాము, ఈ వెనుక రోలోనేమో బిగ్ పెటల్స్ అల్లుతాం. సో 1 బై 1 ఎట్లా అల్లాలి అనేది చూద్దాం. ముందు మనము స్మాల్ పెటల్స్తో స్టార్ట్ చేస్తాము. యాన్ తీసుకొని ఈ రోలో స్మాల్ పెటల్స్ అల్లే రోలు ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు. నేను ఎప్పటిలాగానే ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో అక్కడే ఈ యాన్ని ఉంచి ఈ రోని స్టార్ట్ చేస్తున్నాను అనమాట. దీనికోసం ఫస్ట్ స్లిప్ స్టిచ్ చేసుకొని అయినా స్టార్ట్ చేయొచ్చు, లేదా ఇట్లా డైరెక్ట్గా యాన్ కూడా పెట్టి మనం చైన్ అల్లుకోవచ్చు. దీనికి 8 చైన్స్ అల్లాలి ఫస్ట్. ఇప్పుడు 1 చైన్ అయిపోయింది కదా, రిమైనింగ్ 7 చైన్స్ కూడా అల్లి 1 2 3 4 5 6 7 8 ఈ 8 చైన్స్ అల్లాక వెనకకి 7 సింగిల్ క్రాచెస్ని అల్లాలి. 1 2 3 4 5 6 7 సింగిల్ క్రాచెస్ అల్లాక పుల్ చేస్తున్నట్టుగా యాన్ని పుల్ చేయడం వల్ల అది ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న చైన్ని స్కిప్ చేసి దాని పక్కన ఉన్న 2 స్టిచ్చెస్లలో స్లిప్ స్టిచ్లు వేసుకోవాలి. ఇట్లా స్లిప్ స్టిచ్చెస్ వేసుకోవడం అయిపోయాక మళ్ళీ 8 చైన్స్ అల్లుకోవాలి. సేమ్ అంతే 8 చైన్స్ అల్లి రివర్స్లో 7 సింగిల్ క్రాచెస్ని అల్లుకొని ఫస్ట్ ఉన్న స్టిచ్ని స్కిప్ చేసి దాని పక్కన ఉన్న 2 స్టిచ్చెస్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అల్లేది చూడండి, కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నా ఇప్పుడు. ఈ విధంగా మనము ఈ బేస్ రో మొత్తం కూడా కంప్లీట్ చేస్తామన్నమాట. ఈ పెటల్స్లో ఇది ఫస్ట్, ఇది రో 1 అనమాట. ఈ రో 1 కంప్లీట్ అయ్యాక సెకండ్ రో ఎట్లా అల్లాలి అనేది చూద్దాము. ఇప్పుడు మనం అల్లిన దానికి చుట్టూ అల్లుకుంటూ వస్తామన్నమాట. ఇది ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ బేస్కి చుట్టూ అల్లుకుంటూ వస్తాం. అయితే ఇక్కడ నేను వైర్ తీసుకుంటున్నా. ఈ వైర్ అనేవి 2 టైప్స్ యూస్ చేసుకోవచ్చు మనము. నేను ఇక్కడ సింగిల్ వైర్ చూపిస్తున్నా కదా, ఇట్లాంటి వైర్స్ యూస్ చేసి నేను పెటల్స్ అట్లా కాకుండా ఒకటే సింగిల్ వైర్ రౌండ్ది 0.5 mm కూడా ఉంటుంది. మీరు అదైనా యూస్ చేయొచ్చు. సో నాకు ఇది కంఫర్టబుల్గా అనిపించింది కాబట్టి నేను ఇది యూస్ చేస్తాను. మీ ఇష్టం, ఏదైనా సరే తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఈ ఫస్ట్ చైన్ని స్కిప్ చేసి దాని పక్కన ఉన్న చైన్ నుంచి మనము ఈ పెటల్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా దాంట్లో నుంచి అక్కడ సింగిల్ క్రాచెని అల్లుతాం అనమాట. మనం ఇక్కడ సింగిల్ క్రాచెతోని స్టార్ట్ చేస్తాము. ఇట్లా యాన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనము వైర్ని పెట్టి స్టార్ట్ చేయాలి. ఇక్కడ వైర్ తీసుకునేటప్పుడు నేను కొంచెం లెంత్ ఎక్కువ తీసుకుని సింగిల్ క్రాచెని అల్లా చూడండి. నెక్స్ట్ హాఫ్ డబుల్ క్రాచెని అల్లాలి. దాని తర్వాత పక్కన ఉన్న స్టిచ్లో 3 డబుల్ క్రాచెస్ని అల్లాలి. అంటే ఒకటే దాంట్లో 3 అల్లుతాం అనమాట డబల్ క్రాచెస్. ఇప్పుడు 1 అయిపోయింది కదా, దాంట్లోనే ఇంకొక 2 కూడా అల్లాలి. సో ఇట్లా 3 డబల్ క్రాచెస్ అయిపోయాక దాని పక్కన హాఫ్ డబల్ క్రాచెని అల్లాలి. ఈ స్టిచ్లో సింగిల్ క్రాచెని అల్లాలి. సో పెటల్కి ఒక సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే టాప్ స్టిచ్లో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఈ స్టిచ్లో ఒక సింగిల్ క్రాచెని అల్లాలి ఫస్ట్. ఇప్పుడు ఈ సింగిల్ క్రోషేని అల్లాక
1 చైన్ వేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా పికోట్ని చేయాలన్నమాట. ఇట్లా పికోట్ చేశాక మళ్ళీ సేమ్ అదే స్టిచ్లో ఇంకొక సింగిల్ క్రోషేని వెళ్ళాలి. సో ఇది టాప్లో అయిపోయింది. నెక్స్ట్ ఇటువైపు ఇటు సైడ్ ఏంటంటే మళ్ళీ సేమ్ ఒక సింగిల్ క్రోషే, దాని తర్వాత ఒక హాఫ్ డబుల్ క్రోషే, దాని తర్వాత స్టిచ్లో 3 డబుల్ క్రోషెస్ని అల్లాలి. 1 2 3. ఇక్కడ 3 డబుల్ క్రోషెస్ అయిపోయాక మళ్ళీ ఒక హాఫ్ డబుల్ క్రోషేని అల్లాలి. తర్వాత ఒక సింగిల్ క్రోషేని అల్లాలి. ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్న స్టిచ్ని స్కిప్ చేసి మళ్ళీ ఈ 2 స్లిప్ స్టిచ్లు ఉన్నాయి కదా, ఈ 2 స్లిప్ స్టిచ్లలో కూడా ఫస్ట్ది స్కిప్ చేసి ఇప్పుడు నేను చూపిస్తున్న దాంట్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. మీకు ఇది ఒకవేళ కన్ఫ్యూజింగ్ అనిపిస్తే నెక్స్ట్ పెటల్ని ఎట్లా అల్లుతున్నా అనేది కూడా ఒకసారి చూడండి. కొంచెం ఫాస్ట్గా చూపిస్తా, మరీ స్లోగా కాకుండా మరీ ఫాస్ట్గా కాకుండా, ఓకేనా? ఇక్కడ ఈ పెటల్ని స్టార్ట్ చేసే ముందు ఒక చైన్ని స్కిప్ చేసి ఇట్లా సింగిల్ క్రోషే, తర్వాత హాఫ్ డబుల్ క్రోషే, తర్వాత 3 డబుల్ క్రోషెస్ని ఒకటే స్టిచ్లో అల్లాలి. దాని తర్వాత హాఫ్ డబుల్ క్రోషే, నెక్స్ట్ సింగిల్ క్రోషే, టాప్లో ఏంటంటే ఒక సింగిల్ క్రోషే అల్లాలి, తర్వాత పికోట్ చేయాలి, మళ్ళీ అదే స్టిచ్లో సింగిల్ క్రోషేని అల్లాలి. ఇది అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ సింగిల్ క్రోషేని అల్లాలి, తర్వాత హాఫ్ డబుల్ క్రోషే, తర్వాత 3 డబుల్ క్రోషెస్ని ఒకటే స్టిచ్లో అల్లాలి, తర్వాత ఒక హాఫ్ డబుల్ క్రోషే, నెక్స్ట్ సింగిల్ క్రోషేని అల్లాలి. ఇప్పుడు 2 స్టిచెస్ని స్కిప్ చేస్తాం. ఇక్కడ ఎట్లా అంటే ఇప్పుడు లాస్ట్ ఉన్న స్టిచ్ని స్కిప్ చేయాలి, ప్లస్ ఈ 2 స్లిప్ స్టిచెస్లో ఒకదాన్ని స్కిప్ చేయాలి. ఆ రెండింటిని స్కిప్ చేసి ఇప్పుడు నేను చూపిస్తున్న స్లిప్ స్టిచ్లోనే మళ్ళీ ఒక స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇట్లా మనము పెటల్స్ అన్నీ కూడా అల్లుకుంటూ వస్తామన్నమాట వైర్తోని. అయితే ఇక్కడ సింగిల్ వైర్ యూస్ చేసినప్పుడు ప్రాబ్లం లేదు. నేను ఇక్కడ ఒక్కొక్కటి సింగిల్ వైర్స్ యూస్ చేస్తున్నా కాబట్టి వాటిని ఎట్లా అల్లుతా అనేది చూడండి, ఒకవేళ మీరు ఇది యూస్ చేయాలి అనుకుంటే. అయితే నేను యూస్ చేస్తున్న ఈ సింగిల్ వైర్లో మనకి అటు ఇటు ఇట్లా వైర్ మిగిలిపోయి ఉంటుంది అనమాట. ఇక్కడ నేను నెక్స్ట్ వైర్ యూస్ చేసినప్పుడు ఇట్లనే సేమ్ పెటల్ని మొత్తం అల్లుకున్నాక ఆ వైర్ని ఎట్లా ట్విస్ట్ చేస్తా అనేది చూపిస్తాం. సేమ్ ఇంతకు ముందులాగానే వైర్ని పెట్టి మనము ఒక పెటల్ని ఒక సైడ్ మొత్తం అల్లుకొని దాని తర్వాత వెనక్కి తిప్పుకొని మనము ఇది ట్విస్ట్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా వైర్ ఇట్లా పైకి వెళ్ళిపోయింది అనుకో, కొంచెం కిందికి గుంజి ఈ ముందు ఉన్న వైర్కి దీనికి కలిపి ట్విస్ట్ చేయాలి. ఇట్లా ట్విస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనము పెటల్స్ అల్లేటప్పుడు ఈ వైరు ఊరికే అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఈ ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకోవాలి. ఇట్లా మనము పెటల్స్ని ఒకదాని తర్వాత ఒకటి అల్లుకుంటూ వైర్ ఎండ్ అయిపోతే నెక్స్ట్ వైర్కి ట్విస్ట్ చేసుకుంటూ మనము ఈ పెటల్స్ని కంప్లీట్ చేసుకోవాలి. అయితే ఈ రో కంప్లీట్ అయ్యే టైంకి మనకి పెటల్స్ ఇట్లా కనిపిస్తాయి అన్నమాట. నేను ఏం చేశాను అంటే మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం ఇక్కడ యాన్ని కట్ చేసి వాటిని ఎట్లా ట్విస్ట్ చేసి నేను
లోపలికి పెట్టా అనేది చూపిస్తా చూడండి. మామూలుగా అయితే మనం యాన్ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెక్స్ట్ పెటల్‌ని అంటే నెక్స్ట్ బిగ్ పెటల్స్‌ని అల్లడానికి కంటిన్యూ చేసేయొచ్చు. కాకపోతే ఇక్కడ మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం ముందే కట్ చేసి ఎట్లా ట్విస్ట్ చేయాలి అనేది కనపడడానికి చూపించా. ఇలా అన్నీ కూడా ట్విస్ట్ చేసుకోవాలి. ఇట్లా మనకి వైర్ స్టార్ట్ అయినది, ఎండ్ అయ్యేది మనము ఇట్లా ట్విస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లా ఎక్స్ట్రా ఉన్న వైర్‌ని మొత్తం కూడా కట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ రో పెటల్స్‌ని ఎట్లా అల్లాలి అనేది చూద్దాం. బిగ్ పెటల్స్‌ని. సో సేమ్ ఇంతకు ముందు లాగానే యాన్ తీసుకొని దానికి స్లిప్ స్టిచ్ అయినా లేదంటే డైరెక్ట్‌గా పెట్టేసి అయినా సరే మనము పెటల్స్‌ని స్టార్ట్ చేస్తాము. ఇక్కడ 2 లూప్స్ ఉన్నాయి కదా! బ్యాక్ లూప్, ఫ్రంట్ లూప్. ఇక్కడ మనం ఏంటంటే ఓన్లీ ఫ్రంట్ లూప్‌లోనే అల్లాలి. బ్యాక్ లూప్ అనేది మనము వెనక టోరస్‌ని అల్లడానికి కోసమని ఉంచుకున్నాం కదా! దాన్ని మర్చిపోవద్దు. ఈ ఫ్రంట్ లూప్‌లోనే పెట్టేసి ఈ బిగ్ పెటల్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు స్లిప్ స్టిచ్ చేసి ఎట్లా అల్లాలి అనేది చూపిస్తున్నా. ఇంతకు ముందు నార్మల్‌గా ఎట్లా అల్లాలి అనేది చూపించా. సో ఇట్లా స్లిప్ స్టిచ్ చేసుకొని పెటల్స్‌ని స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ చైన్ వేసుకుంటున్నాం కదా! ఇట్లా మొత్తం 10 చైన్స్ అల్లుకోవాలి. సో ఇక్కడ 10 చైన్స్ అల్లేసాం కదా! ఈ 10 చైన్స్ అల్లాక వెనకకి 9 సింగిల్ క్రోషెస్‌ని అల్లాలి. ఇట్లా సింగిల్ క్రోషెస్ అన్నీ అల్లడం అయిపోయాక ఫస్ట్ చూపిస్తున్న స్టిచ్‌ని స్కిప్ చేసేసి దాని పక్కన ఉన్న స్టిచ్‌లో స్లిప్ స్టిచ్, మళ్ళీ దాని పక్కన ఉన్న దాంట్లో స్లిప్ స్టిచ్ వేయాలి. ఇట్లా మనము ఈ బేస్ అనేది కంప్లీట్ చేస్తాము. సో నెక్స్ట్ మళ్ళీ ఎమ్మటే 10 చైన్స్ అల్లుకోవాలి. ఇట్లా 10 చైన్స్ అల్లేసి మళ్ళీ వెనకకి 9 సింగిల్ క్రోషెస్ అల్లి సేమ్ అంతే ఒక స్టిచ్‌ని స్కిప్ చేసి తర్వాత రెండిట్లో 2 స్లిప్ స్టిచ్‌లని వేయాలి. ఇట్లా మనము ఈ బేస్ మొత్తం కంప్లీట్ చేస్తామన్నమాట ఈ రోలో. సో ఈ రో కంప్లీట్ అయ్యాక దీన్ని నెక్స్ట్ ఎట్లా స్టార్ట్ చేస్తామంటే పెటల్‌ని ఫస్ట్ ఉంది కదా! దాంట్లో సింగిల్ క్రోషేని అల్లాలి. అయితే ఈ సింగిల్ క్రోషే వేసేటప్పుడు ఇక్కడే వైర్‌ని పెట్టుకోవాలి. ఇంతకుముందు మనం ఎట్లయితే ఈ స్మాల్ పెటల్స్‌కి ఎట్లయితే అల్లామో సేమ్ ఇక్కడ బిగ్ పెటల్స్‌కి కూడా అంతే అల్లుతాము. సింగిల్ క్రోషేని అల్లాలి. తర్వాత ఒక హాఫ్ డబుల్ క్రోషేని అల్లాలి. దాని తర్వాత ఒక 5 డబుల్ క్రోషెస్‌ని అల్లాలి. సింగిల్ దాంట్లో. అంటే ఒక్కొక్క స్టిచ్‌లో ఒక్కొక్క డబుల్ క్రోషేని అల్లాలి. ఫైవ్ డబుల్ క్రోషెస్ అల్లడం అయిపోయాక లాస్ట్ ఒక 2 స్టిచెస్ మిగిలిపోతాయి కదా! అందులో ఒక దాంట్లో హాఫ్ డబుల్ క్రోషే, ఒక దాంట్లో సింగిల్ క్రోషేని అల్లాలి. మనకి పెటల్‌కి ఒక సైడ్ అయిపోయింది. ఇప్పుడు టాప్‌లో ఎట్లా అల్లాలి అనేది చూద్దాము. ఇప్పుడు ఈ టాప్ స్టిచ్‌లో ఒక సింగిల్ క్రోషేని అల్లి దానికి ఒక చైన్ వేసి పికోట్ చేయాలి. సేమ్ ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగానే పికోట్ అల్లాలి. అల్లిన తర్వాత అదే స్టిచ్‌లో మళ్ళీ ఒక సింగిల్ క్రోషేని అల్లాలి. ఇప్పుడు టాప్‌లో అయిపోయింది కదా! దీని ఇప్పుడు నెక్స్ట్ అదర్ సైడ్ ఎట్లా అల్లాలి అనేది చూద్దాము. ఇప్పుడు నేను చూపిస్తున్న వైర్ అట్లా మళ్ళీ ఒకవేళ కిందికి ఏమన్నా పైకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తే కొంచెం కిందికి ఇట్లా పుల్ చేస్తే వస్తుంది.
అంటే ఇప్పుడే పుల్ చేయాలి. మళ్ళీ ఇంకో సైడ్ అల్లాక పుల్ చేయడానికి రాదు. సో, ఇప్పుడు మళ్ళీ ఒక సింగిల్ క్రోషే. తర్వాత హాఫ్ డబుల్ క్రోషే. మళ్ళీ మొత్తం డబుల్ క్రోషెస్ అల్లాలి ఒక 5. ఇట్లా 5 డబుల్ క్రోషెస్ అయిపోయాక లాస్ట్ 2 స్టిచెస్లో ఫస్ట్ స్టిచ్లో హాఫ్ డబుల్ క్రోషే, తర్వాత సింగిల్ క్రోషేని అల్లాలి. ఇక్కడ ఈ 2 స్లిప్ స్టిచెస్లో ఒక దాన్ని స్కిప్ చేసి దాని పక్కన దాంట్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇట్లా మనకి ఒక పెటల్ అయిపోయింది కదా. సేమ్ నెక్స్ట్ పెటల్ని కూడా అంతే స్టార్ట్ చేసుకోవాలి. సింగిల్ క్రోషే, హాఫ్ డబుల్ క్రోషే, మళ్ళీ 5 డబుల్ క్రోషేస్, తర్వాత హాఫ్ డబుల్ క్రోషే, సింగిల్ క్రోషే. ఒక సైడ్ మొత్తం అయిపోతుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్మాల్ పెటల్స్కి అల్లిన ఇవి ఉన్నాయి కదా ట్విస్ట్ చేసిన వైర్లు, ఆ వైర్స్ అన్నిటిని లోపలికి ఇప్పుడే పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా లోపలికి పెట్టుకోవాలి. అంటే అల్లుకుంటూ మధ్య మధ్యలో అట్లా లోపలికి పెడుతూ ఉండాలి. ఇట్లా లోపలికి పెట్టేసి నేను చూపిస్తున్నట్టుగా ట్విస్ట్ చేయాలి మళ్ళీ కుచ్చుకోకుండా. సేమ్ అంతే అన్నిటికి మనకి పక్కకి ఇట్లా అంటే అల్లుకుంటూ మధ్యలో అట్లా చేసుకోవడం వల్ల కొంచెం టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నది మీరు పెటల్స్ అన్నీ అల్లాకైనా సరే ఇట్లా ట్విస్ట్ చేసుకొని ఇట్లా పెట్టొచ్చు. లేదంటే అల్లుతూ మధ్యలో పెటల్స్ అల్లుకుంటూ కూడా మధ్యలో కూడా ఇట్లా చేయొచ్చు. అంటే మన కంఫర్ట్ని బట్టి. నాకైతే ఇట్లా కంఫర్ట్గా అనిపించింది. అంటే ఒకటేసారి ఒక పని అయిపోద్ది అనమాట. అల్లుకుంటూ మనకి మధ్యలో అడ్డం వచ్చిన వాటన్నిటిని ఇట్లా లోపలికి ముందే పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇట్లా ఈ పెటల్స్ అన్నిటిని కూడా 1 by 1 అల్లుకుంటూ రావాలి. సేమ్ అంతే ఇంతకు ముందు లాగానే ఇప్పుడు కూడా ఈ వైర్ ఎండ్ అయ్యే టైంకి నెక్స్ట్ వైర్ పెట్టినప్పుడు ఆ పెటల్ అల్లుతూ ఉన్నప్పుడే ట్విస్ట్ చేసుకుంటూ అల్లుకోవడం వల్ల మనకి వైర్ అనేది ఊరికి అటు ఇటు ఊడిపోకుండా ఇట్లా మనము పెటల్స్ అన్ని అల్లుకుంటూ వస్తాం కదా. చూడటానికి ఇట్లా ఉంటాయి అనమాట. ఇవి బిగ్ పెటల్స్, ఇవి స్మాల్ పెటల్స్. ఈ విధంగా ఈ పెటల్స్ అన్నిటిని కూడా అల్లుకోవాలి. లాస్ట్లో స్లిప్ స్టిచ్ చేసుకొని ఈ రోని ఫినిష్ చేస్తాం. ఇలా ఈ రో మొత్తం ఫినిష్ చేశాక యాన్ కట్ చేసుకోవాలి. యాన్ కట్ చేసి ఇంకా రిమైనింగ్ది ఫినిష్ ఆఫ్ చేసుకోవాలి. ఎట్లా అంటే నేను చూపిస్తున్నట్టుగా యాన్ మొత్తం ఇట్లా ముడేసుకొని లోపలికి పెట్టాలి. తర్వాత ఈ వైర్స్ అన్నిటిని లోపలికి పెట్టేసి ట్విస్ట్ చేసి ఏదైనా ఉంటే ట్విస్ట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే ఈ వైర్స్ అన్నీ కట్ చేశాక మనకి కొంచెం నీట్గా కనిపిస్తుంది. ఎక్స్ట్రా ఉన్నాయి అన్నీ తీసేసి ఈ ట్విస్ట్ చేసుకొని వాటిని కొంచెం బెండ్ చేసుకోవాలి నీట్గా. ఇంకెక్కడైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని కూడా లోపలికి ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా వాటిని పెట్టి వాటిని ఇట్లా ట్విస్ట్ చేయాలి మళ్ళీ వెనక్కి రాకుండా. మొత్తం చెక్ చేసుకున్న తర్వాత వాటిని నీట్గా పెట్టేసుకొని ఒకదానికొకటి ఒకవేళ దగ్గరగా ఏదైనా ఉంటే ఇట్లా ట్విస్ట్ చేసుకుంటే ఇంకా ఊరికే బయటికి రాకుండా ఉంటుంది. నెక్స్ట్ పార్ట్లో మనము వాటిని ఎట్లా అసెంబుల్ చేయాలి, టోరస్ అవన్నీ ఎట్లా వాటికి అల్లాలి అనేది చూద్దాం. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.